దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రైతుల గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాత్రమే. అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆత్మాభిమానంతో బతికేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతుతో భుజం భుజం కలిపి వారిని ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి అరిష్టమని బలంగా నమ్మే ప్రభుత్వం మాది. అందుకే బడ్జెట్ లో వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం రైతులకు ఈరోజు దొడ్డు వడ్లు వేయద్దు, సన్న వడ్లు వేయాలి అని రైతు మీద హుకుం జారీ చేసి ఈరోజు దొడ్డు వడ్లను బంద్ చేసి సన్న వడ్లు రైతు వేసుకుంటే దొడ్డు వడ్ల ధరే సన్న వడ్లకు పెట్టించేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. అయితే ఈరోజు సన్న వడ్లు కొనడానికి కూడా సంచికి 4 కిలోలు 10 కిలోలు 18 పంటల దోపిడీ జరిగింది అధ్యక్ష. ఎందుకంటే రైసు మిల్లర్ల దోపిడీ, అదే రకంగా అన్ని రకాలుగా దోపిడీ చేయడమే జరిగిందని మనము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. అయితే ఈరోజు వ్యవసాయం పనిముట్ల పని ఆగిపోయి రైతులు అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి మా మోరంచెపల్లిలో భూపాలపల్లి నియోజకవర్గంలో 63 సెంటీమీటర్ల వర్షం పడి 44,000 ఎకరాల్లో ఇసుక మేటలు పెట్టి 124 చెరువులు దిగిన, అదేవిధంగా 1,100 పశువులు చనిపోయిన ఈరోజు కనీసం మరి అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కనీసం ఆ గ్రామాన్ని మోరంచెపల్లి, గుమ్మడిపల్లి, కుందరపల్లి, వెంకటేశ్వరపల్లి గ్రామాలు మునిగి ఈరోజు 124 చెరువులకు 5 నెలల సమయం ఉన్న ఒక ఇసుక బత్త కూడా నింపి వేయని పరిస్థితి స్థితి గత ప్రభుత్వంలో ఉండే అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 124 చెరువులకు శాశ్వత మరమ్మతులు చేసి పోయిన వారకాలం వేసంగి మళ్ళీ వారకాలం పండించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు చెరువులను శాశ్వత మరమ్మతులు చేయడమే కాకుండా ఇండ్లు మునిగినటువంటి ఇండ్లకు కూడా పశువులకు కూడా గేదెకు 50,000 రూపాయలు ఇచ్చి గేదెలు కొనియడం, అదేవిధంగా కొట్టుకపోయినటువంటి మనుషులు మరి వాళ్ళకు ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇవ్వకపోతే కూడా మన ప్రభుత్వం 5 లక్షలు కూడా ఇప్పించడం జరిగిందన్న విషయాన్ని మరి తమ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అందుకే తెలంగాణ రైతాంగం అంతా కాంగ్రెస్ పక్షాన నిలబడి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు అధ్యక్ష. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి మండలి నడుస్తుంది. రైతులను రుణ విముక్తి చేయడమే లక్ష్యంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అదేవిధంగా సూచించాం. 25,35,964 రైతు కుటుంబాలను రుణ విముక్తులు చేశాం. తొలి ఏడాదిలోనే మరి 20,616 కోట్ల రూపాయలను ఏకకాలంలో రైతు ఖాతాల్లో వేసి రుణమాఫీ పూర్తి చేయడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా నా తెలంగాణ 1.5 ఎకరాల మాగానిగా మారుతుంది అని కాళేశ్వరం పెట్టాం. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం కబుర్లు చెప్పింది. మరి మా జిల్లా భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాళేశ్వరం యొక్క మరి మేడిగడ్డ, సుందిల్ల, అన్నేశ్వరం, అన్నారం ఈ ప్రాజెక్టులు కట్టి 1 ఎకరానికి 1 ఇల్లు కూడా నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అలాంటి కాళేశ్వరం ఈరోజు మరి కూలిన తర్వాత 1,35,000 కోట్లతో ఏదైతే ఎస్టిమేట్ వేసుకొని 1,00,000 కోట్లు ఖర్చు చేసిన ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది తప్ప ప్రజలకు ఒరిగింది ఏమి లేదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. వ్యవసాయానికి 24 గంటల కరెంటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వ్యవసాయానికి విద్యుత్ పెట్టేందుకు తక్కువ కాంగ్రెస్ పార్టీనే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్తును తీసుకొచ్చాం.
దాన్ని కొనసాగిస్తున్నాం. ఉచిత విద్యుత్తో పాటు ఇంట్లో వాడుకునే కరెంటు కూడా 200 యూనిట్ల కరెంటును గృహ వసతి కొరకు కూడా విద్యుత్ సంస్థకు డబ్బులు కట్టి ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా మరి ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రతి ఏడాది 10,440 కోట్లు సబ్సిడీగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇంకా ఎంత ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. పెరుగుతున్న ధరలు, కూలీల కొరత వంటి కారణాల వల్ల వ్యవసాయంలో పెట్టుబడి భారీగా పెరిగిపోతుంది. అందుకే రైతు భరోసా పేరుతో మరి ఎకరాన 6,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లిస్తున్నాం. గత ఏడాది 9 రోజుల్లో మరి 9,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని, అదేవిధంగా ఈ యొక్క రైతు భరోసా రైతాంగానికి 69,86,545 మందికి మరి లాభం చేకూర్చిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వం రైతు బంధును పలహారముల పంచి గుట్టలు, బండలు, రియల్ ఎస్టేటర్లకు ఈరోజు పెట్టుబడిగా ఇచ్చారు. దాన్ని తీసేసి నిజమైనటువంటి కాస్ట్ చేసేటువంటి రైతాంగానికి ఈరోజు రైతు భరోసా ఆర్థికంగా మనకు ఆరోగ్యకరంగా లేకున్నా ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు భరోసా వేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గత 10 ఏళ్లలో అనేక సార్లు అకాల వర్షాలు పడినా ఈ రోజు పంటలు నష్టపోయిన నష్టపరిహారం ఇవ్వలేదు. మొన్న మహబూబాద్ లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 సెంటీమీటర్ల వర్షం పడితే ఖమ్మం, మహబూబాద్ పోయి అదేవిధంగా ఎకరాన పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాన 10,000 అందించడమే కాకుండా చనిపోయినటువంటి రైతులకు కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించి మరి ముఖ్యమంత్రి స్వయాన పోయి అదేవిధంగా మంత్రులు పోయి మరి రైతులను అండగా నిలవడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రైతు పండించిన పంటకు మద్దతు ధర కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం 8,448 మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఈ యొక్క 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్ గా పెట్టుకొని కొనుగోలు చేపట్టింది అధ్యక్ష. అదే విధంగా ఈ రోజు కొనుగోలు చేసి వీరికి ధాన్యం డబ్బులు 17,159.89 కోట్లు చెల్లింపులు కూడా చేపట్టడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసి మేము చేతులు దులుపుకోవడం లేదు అధ్యక్ష. సన్న వడ్లు పండించిన రైతుకు ఈ రోజు సన్న బియ్యం 13,000 కోట్ల రూపాయల భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డ ధనవంతుడు తినే భువను, అందరం తినే భువను పేదవాని కడుపు నింపాలని సన్న బియ్యాన్ని అందిస్తూ సన్న బియ్యం రావాలంటే సన్న వడ్లు పండించిన రైతుకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున ఈ రోజు మరి 500 రూపాయల చొప్పున బోనస్ కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అది అధ్యక్ష, వ్యవసాయంలో కాలానుగుణ మనుగోలు వస్తున్న మార్పుల పైన రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ 1600 రైతు వేదికల్లో మీడియా కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేసి రైతులకు నిరంతరంగా మరి విత్తనాల ఆధునిక యంత్రాలు, విత్తనాలు సకల సమాచారం రైతులకు ఎప్పటికప్పుడు తెలుస్తూ వ్యవసాయాన్ని మరి చేయడం కోసం అదే టీజీపీఎస్సీ ద్వారా 144 మంది వ్యవసాయ అధికారుల నియామకాలు చేపట్టడం, ఉద్యానవన శాఖలో 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్లను నియమించడం, ఇది మరి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది రైతు ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి స్వయంగా రైతు బిడ్డ, మా వ్యవసాయ మంత్రి స్వయంగా రైతు బిడ్డ. ఈ రాష్ట్రంలోనే ఇప్పుడున్న కేబినెట్ లోనే సీనియర్ మంత్రిగా ఒక రైతు బిడ్డగా సెలవు వస్తే హైదరాబాద్ నీడి కట్టబట్టి మరి పొలాలు చూసి వంటలు పండించేటువంటి వ్యక్తి మరి తుమ్మల నాగేశ్వరరావు గారిని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా ఈరోజు ధాన్యం కొనుగోలులో 18 పంటల్లో కూడా క్వింటాలకు 10 కిలోల దోపిడీ జరిగినా కూడా మరి అప్పటి ప్రభుత్వం రైస్ మిల్లర్ల మీద కానీ అదేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు రైతాంగం పట్ల చిత్తశుద్ధితో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి రుణమాఫీ చేయడమే కాకుండా రైతుల పట్ల ఈ రోజు కేజ్వీల్ కల్టివేటర్లు కానీ రైతులకు కావాల్సినటువంటి డ్రిప్ కానీ అదే విధంగా మరి ఈ రోజు పనిముట్లను కూడా అందజేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిషన్ కాకతీయలో అవినీతి, చేపపిల్లలో అవినీతి,
గొర్రె పంపిణీలో అవినీతి, పత్తి రైతులకు సీసీ సెంటర్ల కొరత, కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా మళ్లించడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. రైతులకు ఈ రోజు మరి వివాదాస్పద ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి 3,76,000 కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి వాళ్ళకు బ్యాంకులు రుణం అందే విధంగా ఈ రోజు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా వెసులుబాటు కూడా కల్పించడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు అదే విధంగా రాష్ట్రంలో దేశంలోనే మరి 23-24 మరి సంవత్సరంలో మరి ఎక్కువ వడ్లు పండించి మొదటి స్థానంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా సహకార సంఘాన్ని కూడా ఈరోజు బలోపేతం చేసి సహకార సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టడం కాకుండా ఈరోజు సహకార సంఘాల ద్వారా వ్యాపారాలను ఈరోజు కొనుగోలు చేసేటువంటి విధానాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫిలిప్పైన్స్ కు 22,750 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ నుంచి ఎగుమతి చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. యూరియా కొరత ఈరోజు చెప్పి గగ్గోలు పెడుతూ అదే విధంగా ఈ రోజు మరి యూరియా కొరత ఇబ్బందులు కూడా తొలగించడానికి ఒక యాప్ కూడా బుకింగ్ యాప్ ను కూడా చేసి 24 గంటల్లో బుకింగ్ చేసుకున్న తర్వాత యూరియా అందించిన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మహిళా సహకార సంఘాలు గాని, పాల ఉత్పత్తి సహకార సంఘాలు గాని, నీటి యజమాని సహకార సంఘాలు, గౌడ సహకార సంఘాలు, అదే విధంగా ఈ రోజు సహకార సంఘాల ద్వారా కూడా మరి అనేకమైనటువంటి రుణ సౌకర్యాలు కల్పించి డాక్రా మహిళా సంఘాలకు కూడా రైతులు ఈ రోజు మరి వాళ్ళందరికీ కూడా ఏదైతే మహిళా సంఘాలకు ఈ రోజు ఆర్టీసీ రుణమాఫీ మహిళా సంఘాలకు కూడా ఈ రోజు ఫ్రీగా బస్ సౌకర్యాన్ని కల్పించి రైతులు ఈ రోజు వరంగల్ కానీ చుట్టుపక్కల పట్టణానికి పోయి వాళ్ళు ఎరువులు కొనుక్కోవడానికి కానీ విత్తనాలు తెచ్చుకోవడానికి కానీ అదేవిధంగా వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా మరి మహిళలకు కూడా ఈ రోజు మరి యొక్క ప్రోత్సాహాన్ని అందించడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మహిళా సంఘాలకు ఈ రోజు అదేవిధంగా బ్యాంకులు కూడా ఈ రోజు ఎంత రుణమైనా ఇస్తామని ముందుకు రావడం కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాకుండా మహిళలకు మీ సేవా సెంటర్లు కానీ, అదేవిధంగా మహిళా క్యాంటీన్లు కానీ, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ లో క్యాంటీన్లు కానీ మా నియోజకవర్గంలో కూడా మరి గట్ల కాన్పర్తి విలేజ్ లో 1 మెగావాట్ సోలార్ ఉత్పత్తి కూడా మహిళా సంఘాలకు ఇచ్చాం. అది వర్క్ కూడా పూర్తయిపోయింది. అతి త్వరలో మంత్రి గారిని తీసుకుపోయి కూడా మహిళా సంఘాల ద్వారా కూడా ప్రారంభించడం జరుగుతున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. పెట్రోల్ బంకులు గాంధీనగర్ లో మా నియోజకవర్గంలో తారాపూర్ లో మరి 2 ఎకరాలు కూడా పెట్రోల్ బంకులు కూడా అతి త్వరలో మహిళలు ఏమి తక్కువ కాదని ఈ రోజు ఇందిరాగాంధీ మరి ఎందుకు ఇందిరాగాంధీ పేరు పెట్టామంటే ఒక ఈ దేశానికి ఉక్కు మహిళగా 20 సంవత్సరాల పథకం తెచ్చి ఈ దేశానికి ఉగ్రవాదుల చేతుల్లో బుల్లెట్లు బలై మరి అదే విధంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. వారి యొక్క పేరుతో ఈ రోజు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఎస్సీ రిజర్వేషన్ లో సమానత్వం కోసం 59 షెడ్యూల్ కులాలను 3 గ్రూపులుగా ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వర్గీకరిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. కులగణన కూడా వెనుకబడిన తరగతుల స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం చరిత్రాత్మక సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి మరియు కుల సర్వే కూడా చేపట్టడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గురుకులాల విద్యా సంస్థలు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది గురుకులాల పాఠశాలకు మరియు కళాశాలలకు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ విధానం కానీ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ చదివే విద్యార్థులకు కూడా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టడం కూడా మరి మన ప్రభుత్వం చేపడుతున్న విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా